చాలామందికి ఈ డౌట్ ఉంటుంది, అసలు ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటి? ఇది తెలుసుకునే ముందు మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, గర్భసంచి ఏదైతే ఉంటుందో దానికి 3 లేయర్స్ ఉంటాయి. ఔటర్ లేయర్, మిడిల్ లేయర్ అండ్ ఇన్నర్ లేయర్. ఈ ఔటర్ లేయర్ని పెరిమెట్రియం అని, మిడిల్ లేయర్ని మయోమెట్రియం అని, ఇన్నర్ మోస్ట్ లేయర్ని ఎండోమెట్రియం అంటూ ఉంటాం. జనరల్గా ఏమవుతుందనంటే, ప్రతి నెలసరి వచ్చే టైంలో ఎండోమెట్రియంలో కొంచెం గ్లాండ్స్ డెవలప్ అయ్యి, ఒకవేళ ఆ టైంలో తల్లిగా కన్వర్ట్ కాకపోతే వాళ్ళకి ఆ ఎండోమెట్రియం అనేది షెడ్ అయిపోతుంటుంది అనమాట. సో ఈ నెలసరి వచ్చే టైంలో ఈ ఎండోమెట్రియం ఏదైతే షెడ్ అవుతుందో ఇది బయటికి వెళ్ళే మార్గం ఉంటుంది. ఎండోమెట్రియల్ క్యావిటీ నుండి కెనాల్ త్రూ, సర్విక్స్ నుండి బయటికి వచ్చేస్తుంది వెజైనా త్రూ. అదే కొన్నిసార్లు ఈ ఎండోమెట్రియం పొర ఏదైతే ఉందో ఇది ఒకవేళ బయట ఉన్న పెరిమెట్రియం లేయర్ మీద కానీ, అంటే గర్భసంచి పైన పొరల్లో ఉన్నప్పుడు కానీ, లేకపోతే అండాశయాల మీద కానివ్వండి, లేకపోతే ట్యూబులు ఉంటాయి పక్కన, ఆ ట్యూబ్స్ మీద కానివ్వండి ఉన్నట్టయితే దాన్ని మనము ఎండోమెట్రియోసిస్ అంటూ ఉంటాము. ఇక్కడ ఉన్న ఎండోమెట్రియం కూడా నెలసరి వచ్చినప్పుడు హార్మోన్స్ వల్ల ఎట్లయితే లోపల లేయర్లో డెవలప్మెంట్ ఉంటుందో సేమ్ అదేవిధంగా ఆ పైన ఎక్కడెక్కడ అదర్ లేయర్స్లో ఉన్నప్పుడు కూడా సేమ్ ఎఫెక్ట్ ఉంటుంది. అక్కడ కూడా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. కాకపోతే అక్కడ బయటికి వెళ్ళే దారి ఉండదు. సో అలాంటి దారి లేక అక్కడ ఏమవుతుందంటే ఈదర్ ఫైబ్రోసిస్ అయ్యి నాడ్యూల్స్గా ఫామ్ అవుతుంటాయి, లేకపోతే అది అక్కడే అక్యుములేట్ అయ్యి ఆ చెడు రక్తం అంతా సిస్ట్ లాగా ఫామ్ అయిపోయి దాన్ని ఎండోమెట్రియాటిక్ సిస్ట్ అని అంటూ ఉంటాం అండాశయాలలో వచ్చినప్పుడు. ఇది మనకి నాట్ ఓన్లీ గర్భాశయం మీదనే కాకుండా మూత్రపిండాల మీద కూడా కొన్నిసార్లు పెద్ద పేగు మీద కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. దీనివల్ల చాలామంది ఎక్కువసేపు పెయిన్ వస్తుంది. మామూలుగా ఇది ఎప్పుడు ఋతుక్రమం స్టార్ట్ అయినప్పుడు మెన్స్ట్రల్ సైకిల్స్లో మనం చూసేది ఏంటి, 1 or 2 days పెయిన్ ఉంటుంది, కొంచెం బ్లీడింగ్ అవుతుంది, ఆ తర్వాత వాళ్ళు నార్మల్గా అయిపోతుంటారు. కాకపోతే ఇలాంటి లేడీస్కి ఎవరికైతే ఎండోమెట్రియోసిస్ ఉంటుందో వీళ్ళకి విపరీతమైన పెయిన్ ఉంటుంది. ఎంత కడుపు నొప్పి వస్తుందంటే స్టార్టింగ్ పీరియడ్ రాకముందు 2-3 రోజుల ముందు నుండే పెయిన్ స్టార్ట్ అయిపోతుంటుంది. డ్యూరింగ్ ద సైకిల్ కూడా 1-2 రోజులకి కన్ఫైన్ కాకుండా పీరియడ్ నడిచినన్ని రోజులు 4 నుండి 5 days కానివ్వండి, 6 days కానివ్వండి, ఎన్ని రోజులు వాళ్ళకి రక్తస్రావం అయితే అన్ని రోజులు కూడా వాళ్ళకు పెయిన్ అధికంగా ఉంటుంది. దీని తర్వాత కూడా వాళ్ళకి ఒకవేళ మూత్రపిండం మీద మనకి ఎండోమెట్రియం పొర ఉన్నట్టయితే వాళ్ళకి ఈవెన్ మూత్రం పోసేటప్పుడు కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఈవెన్ పెద్ద పేగు మీద ఎండోమెట్రియోసిస్ నాడ్యూల్స్ ఉన్నట్టయితే మోషన్కి వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళకి చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. ఇవే కాకుండా పెళ్ళైన స్త్రీలకు ఎలా ఉంటుందంటే భర్తతో కలిసినప్పుడు కూడా వాళ్ళకి చాలా డిస్కంఫర్ట్ ఉంటుంది. దీన్ని డిస్పెరోనియా అంటూ ఉంటాము. అధికంగా పెయిన్ ఉంటుంది. ఆ పెయిన్ వల్ల వాళ్ళు భర్తతో కలవడం కూడా చాలా వరకు తగ్గిస్తూ ఉంటారు. అండ్ ఎక్కడికన్నా బయటికి వెళ్ళడం కూడా వాళ్ళు అవాయిడ్ చేస్తూ ఉంటారు. మనం ఎప్పుడైనా కానీ రొటీన్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు పీరియడ్లో పెయిన్ వస్తుంది, దీన్ని డిస్మెనోరియా అంటూ ఉంటారు. ఇలా పెయిన్ వచ్చింది అని అన్నప్పుడు డాక్టర్స్ చాలా వరకు ఇది కామన్ అమ్మా, 1-2 days వస్తుంది అని చెప్తుంటారు. కానీ ఈ పెయిన్ అధికంగా అయిపోయి వాళ్ళకి ఎందుకు వస్తుందో అర్థం కాదు. అండ్ ఎన్ని టెస్టులు చేయించినా నార్మల్గా కనపడుతుంది. కాకపోతే వాళ్ళు చేసే రోజువారీ పనులు కూడా వాళ్ళు చేయలేకపోతున్నారు అని అనుకున్నట్టయితే కంపల్సరీ దీనికి కావాల్సిన ఎక్స్పర్ట్స్ దగ్గరికి వెళ్ళి ఎండోమెట్రియోసిస్ గురించి స్పెషలిస్ట్ దగ్గర ఇంకా అవగాహన పెంచుకొని ఇంకా ఫర్దర్ టెస్టింగ్ చేయించుకోవాల్సి వస్తుందన్నమాట. ఇది అసలు చాలా వేగ్ సిమ్టమ్స్ ఉంటాయి. ఈ వేగ్ సిమ్టమ్స్ ఉన్నాయి వాటిని కూడా క్యాచ్ చేసి దానికి ఫర్దర్ టెస్టింగ్ చేయాల్సి వస్తుంది.